నిర్మలా సీతారామన్ గారు కేంద్ర బడ్జెట్ ఎందుకు ప్రవేశపెట్టారో యావత్ భారతదేశ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మోడీ సర్కారు ఏదో తూతు మంత్రంగా మమ అనిపించుకోవడానికే బడ్జెట్ ప్రవేశపెట్టారు. వాస్తవానికి సామాన్య ప్రజానీకం కోసం అందులో ఏ విధమైనటువంటి మార్పులు చేర్పులు ఉన్నాయో ఎవరికి అర్థం కాదు. అంతా కార్పొరేట్ బడ్జెట్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ కార్పొరేట్ సౌలభ్యం కోసం అలాగే బడా వ్యాపారస్తుల సౌలభ్యం కోసం చేసినటువంటి బడ్జెట్ ప్రవేశమే కనబడుతుంది. వాస్తవానికి అందులో తెలుగు రాష్ట్రాల కోసం అసలు 1% కూడా అక్కడ బడ్జెట్లో ఏ విధమైనటువంటి సామాన్య ప్రజానీకానికి ఉపయోగపడే విధంగా ఏమీ లేవు. కానీ ఏదో పప్పు దినుసుల కోసం అలాగే వెజిటబుల్స్ కోసం బిజినెస్ల కోసం వాటి కోసం పెట్టి కార్పొరేట్స్కి పెద్దపీట వేయడంలో తప్పులేదు. కానీ అట్ ది సేమ్ టైం సామాన్య ప్రజానీకానికి మీరు చేసినటువంటివి ఏమి, విద్యా వైద్యం మీద మీరు చేసినటువంటిది ఏంటి, అసలు ఆంధ్రప్రదేశ్లో ఈ 2 రాష్ట్రాలకి తెలుగు రాష్ట్రాలకి మీరు ఇచ్చినటువంటి కేటాయింపులు ఏంటి అనేది చర్చించగలరా? భారతదేశ ప్రజానీకానికి సమాధానం చెప్పగలరా? ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఘోరమైనటువంటి దుర్భర బడ్జెట్ ప్రవేశపెట్టడంలో ఒక అడుగు ముందుకు వేస్తే ఇక్కడ చేతగాని దద్దమ్మల్లాగా 2 తెలుగు రాష్ట్రాల పార్లమెంట్ సభ్యులు కూడా మోడీ సర్కార్కి భజన చేస్తున్నట్టుగా కనబడింది. నా రాష్ట్రానికి ఏంటి, నా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఏంటి, నా ఆంధ్రప్రదేశ్కి ఎంత బడ్జెట్ కేటాయించారు, అలాగే తెలంగాణ రాష్ట్రానికి ఏ విధమైన కేటాయింపులు చేశారు అని అడిగేటటువంటి వాడు ఒక్క ఎంపీ కూడా ఈ 2 రాష్ట్రాల నుంచి పార్లమెంట్లో కనబడకపోవడం దురదృష్టం. వాళ్ళు అసలు ఏ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారో తెలుస్తలేదు. ఆ కాంగ్రెస్ ఎంపీలు కూడా కనీసం మోడీకి భజన చేస్తున్నట్టుగా కనబడింది తెలంగాణ రాష్ట్రం నుంచి. అలాగే ఇక్కడ కూటమిలో ఉన్నారు కాబట్టి వీళ్ళు బాంఛన అనక తప్పదు. వీళ్ళు ఎందుకంటే అన్ని రకాల బలహీనతలో కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ఎంపీలు తాకట్టు పెట్టేశారు. ఇది అసలు ఎన్నాళ్ళ నుంచో ఈ రైల్వే కేటాయింపుల నిమిత్తం ఆంధ్రప్రదేశ్కి పెద్దపీట వేస్తాం, రైల్వే లైన్లు ఇవన్నీ కూడా కొత్త బడ్జెట్లో కేటాయింపులు చేస్తాం, అలాగే తెలంగాణ రాష్ట్రానికి అద్భుతమైనటువంటి ప్యాకేజీని ప్రకటిస్తాం అని అంతకుముందు ఇప్పుడు ఎన్నికల ముందు మోడీ గారు చెప్పారు, అలాగే అమిత్ షా గారు చెప్పారు, ఎన్నెన్నో గొప్ప కబుర్లు చెప్పారు. అసలు ఈరోజు బడ్జెట్ చూస్తే అసలు ఎవరికి ఉపయోగం లేనటువంటి పరిస్థితి. అసలు బడ్జెట్ ఎందుకు ప్రవేశపెట్టారో తెలియదు, అసలు పార్లమెంట్లో ఏం జరుగుతుందో తెలియదు, వాళ్ళ కేటాయింపులన్నీ కూడా ఎవరి కోసం కేటాయింపులో తెలియదు. అసలు అత్యధిక శాతం పన్నులన్నీ కూడా ఈ 2 తెలుగు రాష్ట్రాల నుంచి కేంద్ర ప్రభుత్వానికి కడుతుంటే కనీసం స్టేట్ బడ్జెట్లో కూడా స్టేట్ కేటాయించాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం నుంచి కేటాయింపుల్లో కూడా చాలా లీస్ట్ కేటాయింపులన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కి తెలంగాణ